హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ రఘు ఎడ్యుకేషన్ క్లబ్. మీరు చూస్తున్నది రఘు ఎడ్యుకేషన్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ని. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా అభ్యర్థులు ఉంటే మన రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మన ఏపీఎస్ఎస్సి గ్రూప్ 2 ప్రణాళికకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం కొన్ని ముఖ్య సూచనలు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెషర్గా ఉండే విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా ఎలా గ్రూప్ 2 ప్రణాళిక వేసి మనం దానికి సంసిద్ధం కావాలి. అదేవిధంగా నిన్న సచివాలయం పోస్టులు అనేవి 8,400 పోస్టులు అనేవి మనం ఇవి కూడా ఏపీఎస్సీ క్యాలెండర్తో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి పేపర్ 1 పేపర్ 2 అనేది ఏ విధంగా ఉంటాయి, ఆ గ్రూప్ 2 మొత్తం గురించి ఇప్పుడు ఓవర్వ్యూ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి ఏపీఎస్ఎస్సి గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2. ఏపీఎస్ఎస్సి గ్రూప్ 2 పోయే ముందు నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ 2 మినిట్స్ చెప్తాను ఫ్రెండ్స్. మన మహాభారతంలో ద్రోణాచార్యుడు తెలుసు కదా ఫ్రెండ్స్. ద్రోణాచార్యుడు వచ్చేసి మన పాండవులకు కౌరవులకు యుద్ధం నేర్పిస్తుంటాడు ఫ్రెండ్స్. అరణ్యంలో పాండవులకు కౌరవులకు వచ్చేసి యుద్ధం అనేది నేర్పిస్తూ ఉంటాడు. పాండవులకు యుద్ధం నేర్పిస్తూ ఉంటే ఆయన వాళ్ళ యుద్ధ విద్యలన్నీ అందరికీ నేర్పిస్తాడు ఫ్రెండ్స్. పాండవులకు కౌరవులకు అందరికీ అన్ని యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తాడు. నేర్పించిన సమయంలో ఒకనొక సమయంలో ద్రోణాచార్యుడు ఏం చేస్తారంటే వీళ్ళ విద్యలు ఏ విధంగా నేర్చుకోవాలని, ఏ విధంగా నేర్చుకున్నారో నా దగ్గరని ఆయన ఒక పరీక్ష చేయాలని వాళ్ళని ఒక పరీక్ష చేస్తాడు ఫ్రెండ్స్. ఏమని చేస్తాడంటే, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంటుంది, ఆ పక్షి ఉంటుంది, దానికి బాణం ఎక్కువ పెట్టి దాన్ని గురిగా మీరు కొట్టాలి అని ఒక పరీక్ష పెడతాడు. బాణం ఎక్కించి మీరు దాన్ని గురిగా కొట్టాలని పెడతాడు అనమాట. పెట్టిన తర్వాత ఫస్ట్ ధర్మరాజుని పిలుస్తాడు. ధర్మరాజుని పిలిచి బాణం ఎక్కువ పెట్టి ఆ చెట్టు మీద ఉండే పక్షి అది నీకు అందులో నుంచి ఏం కనిపిస్తుంది అని చెప్పి అడుగుతాడు. కనిపిస్తాను, నాకు వెనకాల ఆకాశం కనిపిస్తుంది, అలాగే చెట్టు మీద దానికి కొమ్మలు కనిపిస్తున్నాయి, పక్షి లావుగా కనిపిస్తుందని చెప్తాడు. తర్వాత నకులుడు వస్తాడు. నకులుడు వచ్చి నాకు ఏం కనిపించడం లేదు, అది ఏదో చాలా భయంగా ఏదో చాలా విచిత్రంగా ఉంది, నాకేం కనిపిస్తుంటాడు. మళ్ళీ సహదేవుడు వస్తాడు. ఆయన కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్తాడు. మన ఎట్టకెళ్ళకి ఏంటంటే ధీరుడు ఏంటంటే మన అర్జునుడు ముందుకు వస్తాడు. అర్జునుడు వచ్చి, అర్జున నీకు బాణం ఎక్కువ పెట్టు, బాణం ఎక్కువ పెట్టిన తర్వాత చెట్టు మీద ఉండే పక్షులు నీకు ఏం కనపడుతుంది అని చూడు అంటే, అప్పుడు అర్జునుడు వచ్చేసి, గురువా నాకు ఆ పక్షిలో ఉండే కన్నుగుడ్డు మాత్రమే కనిపిస్తుంది, ఇంకా ఏం కనిపించడం లేదంటాడు. అంటే చూడండి ఆయన లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు. అంటే ఆ కన్నుగుడ్డు మాత్రమే అంటే అప్పుడు ఆ బాణం ఇస్తున్నామంటే ఆ కన్నుగుడ్డు తగినమంటే పక్షి అదే ఆన్ ద స్పాట్ రెడ్ అవుతుంది. అంటే మనం లక్ష్యాన్ని ఎలా ఛేదించాలో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ లక్ష్యాన్ని అనేది ఛేదించలేకపోతే మనం ఎంత ప్రణాళిక సిద్ధమైనా కూడా జాబ్ సాధించలేం. చాలా ఇంపార్టెంట్ అండి. లక్ష్యాన్ని మనం ఎలా గురి పెడుతున్నామో ఆ విధంగా గురి పెడితేనే ఇప్పుడుండే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏపీఎస్ఎస్సి గ్రూప్ 2 అనేది సాధించాలి. కొన్ని లక్షల మంది కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారండి ఇప్పుడు. దీని గురించి మనం స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏపీఎస్సి గ్రూప్ 2 వచ్చేసి ఫస్ట్ పేపర్ 1 ఉంటుందండి. ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది, తర్వాత పేపర్ 2 ఉంటుంది, తర్వాత పేపర్ 3, ఇలా 3 భాగాలుగా విభజించడం అనేది జరిగిందండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. ఫస్ట్ వచ్చేసి పేపర్ 1 అనేది దగ్గర 15 సబ్జెక్టులు ఉన్నాయండి. 15 సబ్జెక్ట్ అనేది ఉండడం జరిగింది. 15 సబ్జెక్టు ఉండడం అనేది జరిగింది. ఈ 15 సబ్జెక్ట్ అనేది చిన్న సబ్జెక్ట్ అండి, అన్ని చిన్న సబ్జెక్ట్. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా వచ్చేసి ఏపీ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఏపీ బయోఫికేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు, ఏపీ బయోఫికేషన్, అదేవిధంగా వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎన్విరాన్మెంట్ సైన్స్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ విధంగా అండి చిన్న సబ్జెక్టులు అనేవి 15 ఉంటాయి. అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఈ విధంగా అండి దగ్గర 15 సబ్జెక్ట్ చిన్న సబ్జెక్టులు ఉన్నాయండి. ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అనేది ఈ గ్రూప్ 2 కాంపిటేటివ్ ఫీల్డ్లో అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏం కాదండి. దాని నుండి దగ్గర కేవలం 5 to 10 మార్క్స్ అనేవి వస్తాయి, అంతకంటే ఎక్కువ ఏం రావు. ప్రిలిమ్స్కి 5 మార్క్స్ వస్తాయి, మెయిన్స్లో 10 మార్క్స్ వస్తాయి, అంతకంటే ఎక్కువ కాదు. కరెంట్ అఫైర్స్ వరకు రెగ్యులర్గా చూసుకోవాలి.
అదేవిధంగా వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది ప్రిలిమ్స్ అనేది 150 మార్క్స్ ఉంటాయండి. ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చేసి సేమ్ సిలబస్ అండి, ఎటువంటి చేంజ్ అనేది ఉండదు, సేమ్ సిలబస్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మెయిన్స్లో వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి, పేపర్ 2 150 మార్క్స్ ఉంటుంది, పేపర్ 3 150 మార్క్స్, టోటల్ వచ్చేసి 450కి మెయిన్స్ అని ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందంటే, ఇంతకుముందు టూ మంత్స్ బ్యాక్ వాళ్ళు ఒక మీటింగ్ జరిపి అందులో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ ఒకే ఎగ్జామ్ పెట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే ముగించాలని వాళ్ళు కొన్ని సన్నాహాలు అయితే చేయడం జరిగింది. ఆ సన్నాహాలు అనేది ఇంకా పూర్తి కావలేదండి. పూర్తి తగిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసి మున్సిపల్ ఎన్నికలు అనేది జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఏపీఎస్ఎస్సి క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారండి. గ్రూప్ 2 పోస్టులు, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు, అలాగే టెట్ టీఎస్సీ మొత్తం టోటల్గా అన్ని వదులుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా సంసిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఏపీఎస్సీ గ్రూప్ 2 వచ్చే ఈ విధంగా పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ప్రిలిమ్స్లో అయితే 150 మార్క్స్ ఉంటుంది, మెయిన్స్లో అయితే ప్రిలిమ్స్లో అయితే 150 మార్క్స్ ఉంటాయి, మెయిన్స్లో అయితే 450 మార్క్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి మనం ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏమిటంటే, ఇందులో పేపర్ 1 అనేది చాలా సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి అంత విషయం కాదండి. పేపర్ 2, పేపర్ 3 అనేది మీరు ఎక్కువ ఫోకస్ చేయాలండి. ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీకు మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. పేపర్ 2 విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి పేపర్ 2 అనేది ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఉంటుందండి. ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అనేది పేపర్ 2లో మెయిన్స్లో 150 మార్క్స్ ఉంటుంది, ప్రిలిమ్స్లో 50 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది, మెయిన్స్లో వచ్చేసి 150 మార్క్స్ ఉంటుందండి. ఏపీ హిస్టరీలో బాగుంటుంది. ఏదైనా సరే అండి, ఒక్క బుక్ మాత్రమే తీసుకోండి. ఒక్క బుక్ మాత్రం కంటెంట్ చదవాలండి. ఊరికి ఎలాగంటే అలా బిట్స్ మాత్రం బట్టి కొడితేగిన ఇప్పుడుండే కాంపిటేటివ్ ఫీల్డ్లో మన విన్నర్ అనేది కాలేమండి. ఎందుకంటే చాలామంది చదువుతున్నారు కాబట్టి మీరు ఏదైనా సరే ఒక పుస్తకం తీసుకోండి. ఏపీ హిస్టరీ అంటే జోగినాడు కానీ, హనుమంతరావు కానీ, సాయిద్ సాద్ కానీ, అలా రకరకాల బుక్లు ఏమి ఉంటాయి మార్కెట్లో, చాలా రకాలు ఉంటాయి. కానీ ఏదైనా సరే ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని దాని కంటెంట్ అనేది అవగాహన డెప్త్గా చదవాలండి. డెప్త్గా ఎవరైతే చదువుతాడో వాడే విన్నర్ అవుతాడు. ఇండియన్ పాలిటీ అయితే లక్ష్మీకాంత్ గారు అయితే మీ ప్రభాకర్ రెడ్డి బుక్, ఏదైనా మీ ఇష్టం వచ్చిన బుక్ తీసుకోండి. ఒక బుక్ తీసుకొని దాన్నే స్టాండర్డ్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా సరే అండి, ఒక విజేతకు వెళ్ళాలంటే ఫస్ట్ వచ్చేసి మనం సిలబస్ అనేది అవగాహన ఉండాలి. ఫస్ట్ పాయింట్ సిలబస్ అనేది ఎలా ఉండాలి, అలాగే బెస్ట్ బుక్స్ ఉండాలి. ఇంటికాడ ప్రిపరేషన్ తీసుకున్నా సరే, నువ్వు కోచింగ్ సెంటర్ ఇంటికాడ తీసుకున్న కోచింగ్ హోమ్లో ఇంటికాడ దగ్గరనే ప్రిపేర్ అయ్యి ఎంతోమంది జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారండి. గ్రూప్ 2లో కూడా, గ్రూప్ 1, గ్రూప్ 2లో అయితే ఎంతోమంది జాబ్ కొట్టారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అనాలసిస్ కూడా మీరు చేయాలండి. ప్రీవియస్ పేపర్స్ అనాలసిస్ కూడా చేయాలి. అదేవిధంగా వచ్చేసి రివిజన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రివిజన్ అనేది మీరు ఎంత చదివినా కూడా రివిజన్ అనేది చేయకపోతే మీరు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి రివిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 స్ట్రాటజిక్ పాయింట్కి మీరు పాటిస్తే మ్యాక్సిమం విజయాన్ని మీరు చేయించుకోవచ్చు అండి. సిలబస్, బెస్ట్ బుక్స్, ప్రీవియస్ పేపర్స్, రివిజన్. ఈ విధంగా నేను మళ్ళీ ఒక క్లాస్లో చెప్తాను. ఏపీఎస్సీ గ్రూప్ 2 బుక్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలని, వాటి గురించి కూడా ఒకరోజు నేను మళ్ళీ క్లాస్లో చెప్తాను. ఆ బుక్స్ అన్ని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. అదేవిధంగా అండి తర్వాత వచ్చేసి ఈ విధంగా అండి, పేపర్ 2లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3 వచ్చేసి ఏపీ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ అండి. వచ్చేసి ఏపీ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సింది వస్తుంది. ఇండియన్ ఎకనామీ మీద, ఏపీ ఎకనామీ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సింది. అదేవిధంగా ఇంక్లూడింగ్ ఏపీ బడ్జెట్, అలాగే ఇండియన్ బడ్జెట్ కూడా ప్రతి ఇయర్ది కూడా మీరు అవగాహన చదువుతూనే చదవాలండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి. ఈనాడు, సాక్షి పేపర్స్ ఏదో ఒకటి, ఆ రెండులో ఒకటి ఫాలో కావండి చాలు. ఈనాడు కానీ, సాక్షి కానీ ఏదైనా పేపర్ ఒకటి చాలండి. ఒకటి చదవండి చాలు. ఈనాడు కానీ, సాక్షి కానీ ఏదైనా సరే ఒకటి చదవండి చాలు. వాటిల్లో మ్యాక్సిమం వాటి నుంచి వస్తాయి. డైలీ పేపర్ చదవడం వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఓర్పుతో ఉండండి. విజయం అనేది మిమ్మల్ని చేకూరుస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవాలండి. ఎవరో ఏదో అంటున్నారు, మన హేళన చేస్తున్నారని మీరేం భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తారో వాళ్ళే మీ అపాయింట్మెంట్ కోసం రావాలండి. అలా ఉండాలి టార్గెట్ కొడితే. అలా ఉంటేనే మీరు ఇప్పుడుండే కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు విజేతగా విన్నర్ అవుతారండి. మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. మీతో పాటు నేను ఈ రగ్బీ ఎడ్యుకేషన్ క్లబ్ ద్వారా ఖచ్చితంగా మీకు వీలైనంత సమాచారాన్ని ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను. ఎలా ట్రిక్స్ అనేది
ప్రిపరేషన్ టిప్స్ కూడా మీకు అందిస్తూ ఉంటాను. అదేవిధంగా ఏపీఎస్సీ గ్రూప్ వస్తే ఇండియన్ ఎకనామీ, ఏపీ ఎకనామీ అనేది డైనామికల్ సబ్జెక్ట్ అండి. చాలా క్రిటికల్గా ఉంటాయి, చాలా లాజిక్స్గా చెప్పాలి. అదేవిధంగా నేను తర్వాత క్లాస్లో చెప్తానండి ఈ సబ్జెక్ట్లో ఏవేవి ట్రిప్స్ అంటే ఏవే సబ్జెక్ట్ వారిగా ఏవేవి ఎక్కువ ఇస్తున్నారు, ప్రీవియస్ అనాలిసిస్ చేసి ఏవే టాపిక్స్ మీద ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో కూడా చెప్తాను. అదేవిధంగా మీరు ఎక్కువ ఫోకస్ చేసేసి ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకనామీ, ఇండియన్ పాలన మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలండి. అది మీరు ఎక్కువ వీటి మీద ఫోకస్ చేయకుండా ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ మీద ఫోకస్ చేస్తే గిన అవి ఈ ఏపీఎస్ఎస్సి గ్రూప్ 2 మీద ఎక్కువ వీటి మీద అంతగా ఇవ్వడండి. ఈ గ్రూప్ 1కి అయితే పనికి వస్తాయి కానీ గ్రూప్ 2కి ఎక్కువ వీటి గురించి మార్క్స్ రావు. ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ మీద మీరు బుక్స్ పెట్టుకుని అవే చదువుతుంటే ఊరికి టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేసిందంటే ఏపీ హిస్టరీ అంటే మోడర్న్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఏపీ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ వీటి మీద ఫోకస్ చేస్తే కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2 జాబ్ సాధించే విధంగా ఉంటుంది. ఇండియన్ ఎకనామిక్ వచ్చేసి చిరంజీవి సార్ను తీసుకోండి, చిరంజీవి సార్ బుక్ తీసుకోండి, బాగా చదవండి, దానికి మించిన బుక్ అనేది లేదు. అదేవిధంగా వచ్చేసి ఏపీ ఎకనామిక్ వచ్చేసి కొల్లపునేని వంశీ వారు తీసుకోండి, బాగుంటుంది. అలాగే భవానీ శంకర్ దైనా బాగుంటుంది, తెలుగు అకాడమీ బుక్ అయినా బాగుంటుంది. ఏదైనా సరే ఒక బుక్ తీసుకొని దాన్ని క్లుప్తంగా చదవండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు విన్నర్ అవుతారు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మటుకు 40 మార్క్స్ వస్తాయండి ఏపీఎస్సీ గ్రూప్ 2 కాబట్టి ప్రతిరోజు మీరు డైలీ ఈనాడు, సాక్షి కానీ ప్రతిరోజు చదవాల్సిందే అండి. అది తప్పక చదవాలి. ఖచ్చితంగా మనం కొన్ని నెలలు కష్టపడండి, కొన్ని నెలలు కష్టపడితే 60 ఏళ్ళ జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కష్టపడి చదివితేనే మీరు విన్నర్ అవుతారండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది త్వరలోనే. ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి త్వరలోనే నోటిఫికేషన్ అయితే రావడం మటుకు 100% అనేది పక్కా. అదేవిధంగా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ సచివాలయం గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ సచివాలయం ఏందో నిన్న మన రీసెంట్గా మన మార్చి 10 తారీఖు మన ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పంచాయతీ శాఖ మంత్రి అండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సచివాలయం పోస్టులు 8,400 మీలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సచివాలయం పోస్టులు 8,402 అనేది చెప్పడం జరిగింది. 8,400 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా ఏపీఎస్ఎస్సి క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని ఆయన ప్రకటన అనేది చేయడం జరిగింది. ఏపీఎస్సీ క్యాలెండర్ ద్వారా అంటే అప్పుడు ఎలా ఎక్కువ నాలెడ్జ్ హార్టికల్చరు, వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఎక్కువ పోస్టులు ఉండడం జరిగింది. ఇవి కూడా కంబైన్ చేసి ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకునే విధంగా ఇస్తారని అనుకుంటున్నాము. త్వరలోనే చూద్దాం. అవి కూడా ఒక ప్రకటన వెలువడుతుంది. కాబట్టి సచివాలయం పోస్టులు అంటే ఇవి కూడా మంచి అవకాశం అండి. ఈ ఛాన్స్ కూడా వదులుకోండి. ఇప్పటికైనా ఏపీఎస్ఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైందంటే ఇంకా మళ్ళీ 3 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలండి. ఎప్పుడైనా మీరు 3 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే స్ట్రాటజీ మెయింటైన్ చేయండి. ఇంతవరకు చేయని విద్యార్థులైనా, ఫ్రెషర్ విద్యార్థులైనా ఇప్పటి నుంచే స్ట్రాటజీ మెయింటైన్ చేసి మంచి బుక్స్ తీసుకొని చదవండి. కోచింగ్ వాళ్ళకి అయితే అవసరం లేదు, వాళ్ళు అక్కడ చెప్తుంటారు. కాబట్టి ఇంటికాడ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా మీరు బుక్స్ తెచ్చుకొని చదివి ఎంతోమంది విజేతలు నిలిచిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా గూగుల్లో మీకు ఏమి కావాలన్నా ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి. కాబట్టి వాటికి వెళ్ళి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు అక్కడనే సమాచారం దొరుకుతుందండి. అదేంటి ఈ విధంగా ఈ సచివాలయం పోస్ట్ కూడా త్వరలోనే భర్తీ చేస్తారు. ఇది కూడా ఒక మంచి అవకాశమే. ఏపీఎస్ఎస్సి గ్రూప్ 2 అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది అనేది 100% అది నమ్మకమే, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది అంతే. ఎన్ని పోస్టులు వచ్చినా మనకు ఒక పోస్ట్ మనకు రావాలి అనేటట్టుగా మీరు ప్రిపేర్ అవుతానే ఇప్పుడుండే కాంపిటేటివ్ ఫీల్డ్లో జాబ్ అనేది వస్తుందండి. లేకపోతే అంత కష్టం అనేది ఇప్పుడు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అనేది మీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందండి. అందుకే మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2 పీరియడ్ వల్ల ఎస్ఐ కానిస్టేబుల్ పీరియడ్ ఉంటుంది, విఆర్ఓ ప్రిపేర్డ్ ఉంటుంది, అన్ని మ్యాక్సిమం అన్నీ కవరప్ చేయొచ్చు. కాబట్టి ఎక్కువ ఫోకస్ అనేది ఎప్పుడు బిగ్గా థింక్ చేయండి, అప్పుడే మీకు జాబ్ అనేది వస్తుంది. అది ఫ్రెండ్స్, మరి ఒక క్లాస్లో ఏపీఎస్ఎస్సి గ్రూప్ సంబంధించిన బుక్స్ కానీ ఆ ట్రిప్స్ కానీ అనేది నేను మళ్ళీ ఒక క్లాస్లో మీకు మళ్ళీ చెప్తాను. మళ్ళీ క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నా ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ మన ఛానల్ గురించి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం.